అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ అని వెక్కడ పార్ట్ 13 విందాం. చేతిలోని లెటర్ గాలికి రెపరెపలాడుతూ అజయ్ చేతిలో నుండి ఎగిరిపోయింది. అజయ్ అలా పడిపోవడంతో రూప బాబును ఆదిత్య చేతికిచ్చి బావా బావా అంటూ ఏడుస్తూ అజయ్ దగ్గరకు వచ్చి అతను భుజాలు పట్టుకుని కుదిపింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన అజయ్ గట్టిగా మాధురి అని దిక్కులు పిక్కటిల్లేలా అతని ఒంట్లోని నరాలన్నీ పొంగి బయటకొచ్చేసేలా అరిచాడు. ఆ అరుపుతో అక్కడున్న ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టింది. అజయ్ మాత్రం ఆగకుండా మాధురి మాధురి కిల్లర్ బేబీ అంటూ అరుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. అతను ఆపడం ఎవరితరం కావడం లేదు. రూప కూడా అజయ్తో కలిసి మాధురిని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఆదిత్యకు కూడా బాధగా అనిపిస్తోంటే బాబుని రూమ్లో ఉన్న దియా దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఇదంతా విన్న విజయ్ గారు ఏడుస్తూ నన్ను క్షమించలుడు, ఆ పిల్ల ఇంత మంచిదని తెలియక నువ్వన్న మాటలు పట్టుకుని నిజంగానే ఆ పిల్ల వల్లే నా కూతురు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అనుకుని నేనే ఆ పిల్లని మెడపట్టుకుని బయటికి గెంటేశాను అంటూ దండం పెడుతూ ఏడుస్తూ ఉన్నారు. దానితో అజయ్ కోపంగా పైకి లేచి ఆవిడ పీక పట్టుకుని పిసికేయిపోతూ ఆగిపోయి పెద్దదానివై బ్రతికిపోయావు, లేకపోతే నేనేం చేసేవాడినో నాకే తెలియదు అని రౌద్రమంతా కనబరుస్తూ అంటూ ఉంటే విజయ్ గారు తన మెడ మీద ఉన్న అజయ్ చేతులను పట్టుకుని చంపే అల్లుడు, దయచేసి నన్ను చంపేసే, ఆ పిల్ల పట్ల నేను చేసిన పాపాలకి నాకు ప్రాయశ్చిత్తమే లేదు అని ఏడుస్తుంటే నిన్న నేను లాభం వద్దా, తప్పంతా నాదే. ఆ పిచ్చిదానికి భర్తనై ఉండి దాన్ని అంత ప్రేమిస్తూ కూడా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకు నేనున్నానన్న నమ్మకం దానికి కలిగించలేకపోయాను అంటూ అజయ్ ఏడుస్తూ ఉంటే మొదటి నుంచి అక్కడే ఉన్న శేఖర్ గారు ఒక్కసారిగా అజయ్ కాళ్ళ దగ్గర పడిపోయి నాకు క్షమించు అజయ్, నేను చాలా అంటే చాలా పాపం చేసేశాను, నా కూతురు జీవితం బాగుండాలని ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదన్న విషయమే మర్చిపోయి ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేశాను అని ఏడుస్తుంటే అక్కడ ఉన్న అందరికీ ఒక క్షణం ఏం అర్థం కాక శేఖర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. విజయ్ గారు శేఖర్ గారిని అజయ్ కాళ్ళ దగ్గర నుంచి లేపి ఏం మాట్లాడుతున్నారండి మీరు మాధురిని బాధ పెట్టడం ఏంటి అని అడిగారు ఆవిడ కూడా ఏడుస్తూ. అవును విజయ, నీకు తెలుసు కదా, నీ అన్నయ్య రుద్రప్రతాప్, అదే నా ప్రాణ స్నేహితుడు, వాడంటే నాకు ఎంత ఇష్టమో, నాకు మరో జీవితం ఇచ్చి అనాథనైన నాకు తన సొంత చెల్లెలువని నిన్నిచ్చి మరీ పెళ్లి చేసిన వాడంటే నాకెంత ప్రాణమో, అసలు వాడి తర్వాతే నాకెవరైనా అని, ఆఖరికి అది నువ్వైనా మన కూతురైనా కూడా. అజయ్కి 8 ఏళ్లుండగా మనం అందరం వైజాగ్ వెళ్ళినప్పుడు రుద్ర ఎంత చెప్తున్నా వినకుండా అజయ్ నీళ్లల్లో ఆడుకోవడానికి బీచ్లో దిగి నీళ్లలో కొట్టుకుపోతుంటే వాడి ప్రాణాలు కాపాడడానికి వీడు నా ప్రాణ స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. అందుకే అప్పటి నుంచి అజయ్ నిర్లక్ష్యం వలన నా ప్రాణ స్నేహితుడు నాకు దూరమైపోవడంతో వీడంటే నాకు అసహ్యం ఏర్పడింది. కానీ ఎంతైనా వీడు నా స్నేహితుడు కొడుకు కదా, అందుకే వీడి మీద కోపం చూపించలేక వీడికి దూరంగా ఉండేవాడిని. అలా వీడు పెరిగే కొద్దీ వీడి మీద నా కోపం కూడా అంతకంతకు పెరిగేది. కానీ ఒకరోజు మన కూతురు పెళ్లిపీటల నుంచి లేచి వెళ్ళిపోయిందని ఎంత బాధపడ్డానో, తర్వాత వీడి కోసం వెళ్ళిపోయిందని తెలిసి అంతే తట్టుకోలేకపోయాను. నేను అంతగా ద్వేషించి వీడి చేతిలోకి నా కూతురు వెళ్ళిపోయిందని తెలిసి కృషించిపోయాను. వీడి తండ్రిని మింగేసినట్టే ఎక్కడ నా కూతురిని కూడా మింగేస్తాడో ఏమోనని భయం వేసింది నాకు. అందుకే ఎలా అయినా వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకున్న నాకు సడన్గా ఒకరోజు ఫారెన్లో ఉండాల్సిన వీళ్ళు విజయనగరంలోని ఒక హాస్పిటల్లో కనిపించారు. అక్కడ తెలిసిన వాళ్ళ కోసం వెళ్ళిన నేను వీళ్ళకి కనపడకుండా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఒక నర్స్ ద్వారా రూప డెలివరీకి వచ్చిందని తెలుసుకున్న నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. నేను వీళ్ళని విడదీయాలని చూస్తుంటే వీళ్ళేమో పిల్లల్ని కూడా కనేసి ఎక్కడ వీళ్ళని విడదీయడం కూడా కష్టమైపోతుందో ఏమోనని ఆ నర్స్కి డబ్బులు ఇచ్చి ఆ బేబీని చంపేయమని, చంపేశాక ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి అజయ్ అక్కడ పొరపాటుగా నన్ను చూస్తే వాడికి బేబీని చంపించింది నేనేనని అనుమానం వచ్చేస్తుందో ఏమోనని ఆ నర్స్గా పని అప్పగించేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నర్స్ ఇంకో నర్స్ ద్వారా అజయ్ని అక్కడి నుంచి పంపించేసి తన పాపను మార్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ప్రాబ్లం అవుతుందని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి పాపను చంపాలని చూస్తుంటే వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే ఇంకో నర్స్ పాపను తీసుకుని బయటకు పారిపోయిందని, తన బాయ్ ఫ్రెండ్ కూడా అమ్మాయిని పట్టుకోవాలని ట్రై చేస్తే అమ్మాయి దొరకలేదని తెలిసింది. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న నాకు మీరు బేబీ చనిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది. ఇదే మంచి అవకాశంగా భావించి పాపను తీసుకుపోయిన నర్స్ మళ్ళీ అక్కడికి వచ్చినా కూడా తనకేమీ డీటెయిల్స్ తెలియకుండా ఉండాలని నేను అరేంజ్ చేసిన నర్స్ వాళ్ళతోనే ఆ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ చేయమని
వాళ్ళ డీటెయిల్స్ ఇంకెవరికీ తెలియకుండా చేయమని చెప్పాను. దాంతో వాళ్ళు నేను చెప్పినట్టే చేశారు. ఇక మీకు మీ పాపను దూరం చేశాను కాబట్టి ఇక మిమ్మల్ని విడదీయాలని అనుకున్నాను. రూపకి ఎంత నచ్చ చెప్పినా కూడా తనకి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకునేది కాదు. మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా మీకు ఇంకా పిల్లలు పుట్టడం లేదని, అజయ్లో ఏదో లోపం ఉందని నాతో వచ్చేయమని చెప్పినా కూడా రివర్స్లో తనే నేను పిల్లలు కనలేని గొడ్రాలని సర్టిఫికెట్స్ చూపించింది. అది అబద్ధమని నాకు తెలిసినా కూడా నేనేం చేయలేకపోయేవాడిని. అలాగే మీకు ఎందుకు మళ్ళీ పిల్లలు పుట్టడం లేదని అనుమానం కూడా వచ్చేది. ఇక ఇలా కాదని అజయ్ క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూవ్ చేస్తే, వాడిని రోడ్డు మీదకి లాగేస్తే తప్పకుండా నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది అనుకుని ఏం చేయాలని ఆలోచిస్తున్న నాకు మాధురి గురించి తెలిసింది. తన భర్త దుబాయ్ వెళ్ళి 5 సంవత్సరాలు అవుతున్నా ఇంకా రాలేదని, తనకొక పాప ఉందని, మాధురికి ముందు వెనక ఎవరూ లేరని తెలిసి పాపను అడ్డం పెట్టుకుని మాధురిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాను. అలా మాధురి అజయ్ లైఫ్లోకి రావడం, తనతో కాల్ మాట్లాడినప్పుడల్లా నేనే మాట్లాడడం, తనతో డైరెక్ట్గా మాట్లాడాలంటే నా మనిషిని పంపడం జరిగేది అని చెప్పడం ముగించారు శేఖర్ గారు. ఆ మాటలు వింటున్న అందరిలో అక్కడ కొంతసేపటి వరకు మౌనమే రాజ్యమేలింది. శేఖర్ గారు చెప్పడం కొనసాగిస్తూ, నేను ఒక తండ్రినై ఉండి నా కూతురి జీవితం గురించి ఆలోచించానే కానీ నా కూతురు లాంటి మాధురి గురించి ఆలోచించలేకపోయాను. నేను కూడా ఒక అనాథనన్న సంగతి మర్చిపోయి ఆడపిల్లై ఉండి ఈ లోకంలో చిన్న పాపతో ఒంటరి జీవితం గడుపుతున్న పిల్లను తన పాపను చంపేస్తానంటూ ఎన్నోసార్లు మానసిక క్షోభ గురి చేశాను. అందుకే ఇంకేం ఆలోచించకుండా నన్ను చంపేయల్లుడు, లేకపోతే ఆ గుండె భారాన్ని నేను భరించలేను అంటూ ఏడుస్తున్నారు. అప్పటి వరకు తన కిల్లర్ బేబీ ఎన్ని కష్టాలు బాధలు అనుభవించిందోనని బాధపడుతూ ఏడుస్తున్న అజయ్కి అతను చంపేయాలన్నంత కోపం వస్తున్నా కూడా తన ఒంట్లో శక్తినంతా ఎవరో లాగేసుకున్నట్టుగా అనిపిస్తుంటే అలానే ఉండిపోయి ఏడుస్తున్నాడు. రూప మాత్రం కోపంగా ముందుకొచ్చి తన తల్లిదండ్రులను చూస్తూ, బావ కాదు శిక్ష వేసేది, నేను వేస్తాను మీకు అసలైన శిక్ష. మీరు ఏ కూతురు కోసమైతే ఏ పాపం తెలియని మాధురిని అన్ని బాధలు పెట్టి చిత్రహింసలు పెట్టారో ఇప్పుడు ఆ కూతురే మీకు దూరం అయిపోతుంది అంటూ అక్కడే టీపై మీద ఉన్న కత్తి తీసుకుని పొడుచుకోబోతుంటే వెంటనే ఆదిత్య వచ్చి గట్టిగా అరుస్తూ ఆమెను ఆపుతూ ఉంటే అజయ్ కూడా ఈ లోకంలోకి వచ్చి రూపని చూసి కోపంతో గట్టిగా ఆమె చెంపమీద ఈడ్చి కొట్టడంతో రూప ఏడుస్తూ అలానే నేల మీద కూలబడిపోయింది. ఏంటి రూప ఈ పిచ్చి పని? అది ఎలాగో నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసేసింది. ఇక నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ తల్లి ఒళ్ళో సేత్తీరే కొడుకులా అజయ్ రూప ఒళ్ళో తలపెట్టుకుని బాధగా ఏడుస్తుంటే రూప అజయ్ తలనిమురుతూ, ఐమ్ సారీ బావా, వీళ్ళు నా వల్లే మాధురి నన్ను బాధలు పెట్టారని తెలియగానే నేను అస్సలు తట్టుకోలేకపోయాను అని వాళ్ళ పేరెంట్స్ వైపు కోపంగా చూస్తూ, ఈ రోజుతో మీ కూతురు చచ్చిపోయింది, ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మనవడు మనవరాలతో ఆడుకోవాల్సిన ఈ వయసులో మాధురిలానే మీరు కూడా ఆఖరి నిమిషం వరకు మాకంటూ ఎవరూ లేరని అనుకుంటూ బాధపడుతూనే చావండి. మీరు చచ్చినా కూడా ఆ విషయం మాకు తెలియనివ్వకండి. ఎందుకంటే మాధురి ఎలా అయితే భయపడిందో అలానే మీరు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా మేము చచ్చిపోతే మా కోసం ఎవరైనా ఏడుస్తారన్న బాధతోనే చావాలి. పోండి ఇక్కడి నుంచి. ఇంకోసారి మీ ముఖాలు కానీ మాకు చూపించారనుకోండి, ఇప్పుడు ఆగినట్టుగా కూడా ఆగను, నిజంగానే చచ్చిపోతాను, వెళ్ళిపోండి అని గట్టిగా అరవడంతో శేఖర్ గారు విజయ్ గారు శోకసంద్రంతో గుండెల నిండా భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్లీజ్ బావా ఇక ఏడవకు, నాకెందుకో మన మాధురి బ్రతికే ఉందని అనిపిస్తోంది అని రూప అనడంతో అజయ్ టక్కుని లేచి, నాకు అలానే అనిపిస్తోంది రూప, నువ్వు చెప్పావంటే నా కిల్లర్ బేబీ బ్రతికే ఉండుంటుంది. వెంటనే తను పనిచేసే హాస్పిటల్కి వెళ్తే మనకి ఏమైనా తెలుస్తుందేమో అని అనడంతో, అదిగో బావా అక్కడుందే, తనే రూప ఫ్రెండ్ అండ్ కొలీగ్, తనే బాబుని ఆ లెటర్ని ఇక్కడ తీసుకొచ్చింది అని రూప అనడంతో అజయ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ, నీకు నా మాధురి తెలుసా? తెలిస్తే తను ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుంది కదా, ప్లీజ్ తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్ అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి దానికి ఏడుస్తూ, లేదజయ్ గారు, తను ఎక్కడుందో నాకు తెలియదు, తనకి డెలివరీ అయ్యాక నేను వేరే రూమ్కి వెళ్ళొచ్చేటప్పటికి తను బెడ్ పైన నాకు 2 లెటర్స్ కనబడ్డాయి. అందులో ఒక దానిలో, హాయ్ హరిత, నేను మాధురిని, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఈ కింద రాసిన అడ్రస్కి నా కొడుకుని అలాగే ఈ లెటర్ని తీసుకెళ్ళి ఇచ్చేసేయ్ ప్లీజ్, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు మా బేబీ చేరుకునేసరికి నేను బ్రతికుండను, అందుకే ఇది నా ఆఖరి కోరికగా దీన్ని నెరవేర్చు అని రాసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.